వెంకటేశ్వరుడు ఎంతో అందంగా వెలిగిపోతూ ఉంటాడు. స్వామిని ఒక ఉయ్యాల మీద కూర్చోబెట్టి కొంతసేపు నిద్రపుచ్చుతారు. స్వామివారు కూడా ఆ ఉయ్యాల మీద కూర్చొని చల్లగా నిద్రపోతాడు. ఆ తరువాత రాత్రి 7 గంటలకి భోజనాలు పెడతారు. రాత్రి 1:30కి ఏకాంత సేవ మొదలు పెడతారు. కేవలం ఒకే ఒక భక్తుడు ఆలయం లోపలికి వెళ్లి వెంకటేశ్వరుడిని బంగారు మంచం మీద పడుకోబెట్టి పూజారి అన్నమయ్య కీర్తనల్ని పాడతాడు. అలా ఆ పాటలు వింటూ వెంకటేశ్వర స్వామి నిద్రలోకి జారుకుంటాడు. కానీ కేవలం ఒకే ఒక్క గడియ మాత్రమే నిద్రపోతాడు. మళ్ళీ రాత్రి 3 గంటలకి స్వామి వారిని లేపి సేవలు మళ్ళీ మొదలు పెడతారు. ఇలా ఎన్నో సంవత్సరాల నుండి ఆపకుండా ఈ సేవలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క బాలాజీ భక్తుడు ఈ వీడియో తప్పకుండా చూసేలా షేర్ చేయండి. వెంకటేశ్వరుడు అంటే మీకు ఇష్టమా? ఉంటే మరి గోవిందా గోవిందా అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.